సరిగ్గా ఏడాది క్రితం ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇదే సెప్టెంబర్ నెలలో నందమూరి బాలయ్య గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞతేజ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. బాలయ్య కొడుకు పేరు కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారిపోయింది. హనుమాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాను అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞతేజ హీరోగా ఓ సినిమా రాబోతుందంటూ అధికారికంగానే ప్రకటించారు. అదే సినిమాలో బాలయ్య గారు సైతం ఓ కీలక పాత్రలో కనిపిస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఆ సినిమాను ఎవరెవరూ కలిసి నిర్మించబోతున్నారన్న వివరాలు కూడా క్లారిటీగా బయటకు చెప్పేశారు. సెప్టెంబర్ 6వ తారీఖు అనేది మోక్షజ్ఞతేజ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఓ పోస్టర్ను కూడా గతేడాది బయటకు వదిలారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఆ సినిమా రాబోతుందని కూడా ఆ పోస్టర్లోనే మెన్షన్ చేశారు. అంతే, ఆ ఒక్క ప్రకటనతో సోషల్ మీడియా ఊగిపోయింది. నందమూరి హీరోలైన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు సైతం మోక్షజ్ఞతేజకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. హనుమాన్ అనే ఒక్క సినిమాతో తేజ సజ్జాను ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ను చేసిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతేజకు కూడా అలాంటి హిట్ సినిమానే అందివ్వటం ఖాయమని కూడా అంతా భావించారు. మాస్ మసాలా సినిమాలకు బదులుగా రొటీన్ లవ్ స్టోరీలకు బదులుగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటూ క్రించి కథలతో కాకుండా ఓ సోషియో ఫాంటసీ కథతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వటం అన్నది నందమూరి వీరాభిమానులకు, బాలయ్య గారి వీరాభిమానులకు తెగ నచ్చేసిన అంశం. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తయిపోతుందా, ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞను తెర మీద చూద్దామా అంటూ ఎదురు చూసిన బాలయ్య గారి వీరాభిమానులకు కరెక్ట్గా 3 నెలల్లోనే ఓ షాకింగ్ ట్విస్ట్ను ఇచ్చేశారు. సెప్టెంబర్ నెలలో సినిమా ప్రకటన రావడానికి ముందు నుంచే ఆగస్టు నెలలోనే సింబా ఈజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్లు చేస్తూ పరోక్షంగా ఈ సినిమా గురించి హింట్లు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ప్రశాంత్ వర్మే దగ్గరుండి మరి మేక్ ఓవర్ను చేయించి మంచి క్లాసీ లుక్తో ఓ పోస్టర్ను కూడా వదిలిన సంగతి అందరికీ తెలిసిందే కదా. కట్ చేస్తే నవంబర్ నెలాఖరులో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేసి సినిమా షూటింగ్ను మొదలు పెట్టడానికి ప్రశాంత్ వర్మ అన్ని ఏర్పాట్లను చేసుకుంటే రాత్రికి రాత్రే బాలయ్య గారి కుమారుడు మోక్షజ్ఞతేజ గారు కథనంతా మార్చేశారు. నవంబర్ 30వ తారీఖున ఈ సినిమాను స్టార్ట్ చేద్దామని ముహూర్తం కూడా పెట్టుకుని పెద్ద పెద్ద ఫ్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటు చేయించి ఇతరత్ర ఏర్పాట్లన్నింటినీ కూడా నిర్మాతతో చేయించి అంతా రెడీగా ఉంచుకుంటే సడన్గా రాత్రిపూట నందమూరి తేజస్విని గారి నుంచి ప్రశాంత్ వర్మకు ఫోన్ కాల్ వెళ్ళింది. ఆ సినిమాకు ఆమె కూడా ఒక సహనిర్మాతే కాబట్టి ప్రశాంత్ వర్మకు ఆమె ద్వారా సమాచారం వెళ్ళిందనమాట. సడన్గా మోక్షజ్ఞకు జ్వరం వచ్చింది, హెల్త్ బాగోలేదు, రేపు జరగాల్సిన కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేద్దాం, మళ్ళీ ఎప్పుడు పెట్టుకుందామన్నది నాన్నగారు చెప్తారు అంటూ తేజస్విని గారు చెప్తే ప్రశాంత్ వర్మ గారు షాక్ అయ్యారు. అదేంటి, అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఇలా జరుగుతోందేంటని కాసేపు ఆలోచించి మళ్ళీ తేజస్విని గారికి రిటర్న్ కాల్ చేశారు. మేడం, ఒకే ఒక్క అరగంట పాటు మోక్షు వస్తే చాలు, జస్ట్ క్లాప్ కొట్టే సమయంలో అక్కడ ఉంటే చాలు, అరగంటలో మోక్షు గారిని పంపించేలా నేనే ఏర్పాట్లు చేసుకుంటాను, ఎలాగోలా చెప్పి ఒప్పించండి ప్రశాంత్ వర్మ గారు రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఈ వ్యవహారం బయటకు రావడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందహో అంటూ మీడియా అంతా కోడైకొస్తుంది. నెట్టింట ఈ విషయం గురించి పెద్ద రచ్చ జరిగింది. హనుమాన్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మకు ముందుగా రెడీ చేసుకుని ఉన్న ప్రాజెక్టులు చాలానే ఉన్నప్పటికీ, జై హనుమాన్ సినిమాను వర్కౌట్ చేసే ఛాన్సులు ఉన్నప్పటికీ బాలయ్య గారు కోరారని మోక్షు ప్రాజెక్టును టేకప్ చేశారు. మోక్షజ్ఞ కోసం 4 నెలల పాటు కష్టపడి మరీ ఓ మంచి కథను రెడీ చేసుకున్నారు. బాలయ్య గారికి ఆ కథను చెప్పి 1కి 2-3 అప్డేటెడ్ వెర్షన్లను వినిపించి మొత్తానికి కథను కూడా ఓకే చేయించుకున్నారు. 2024 సంవత్సరం మార్చి నెల నుంచి మొదలు పెడితే నవంబర్ నెల వరకు దాదాపుగా 9 నెలల పాటు ఈ ప్రాజెక్టు మీదే ప్రశాంత్ వర్మ కూర్చున్నాడు. కానీ తీరా చూస్తే ఆ ప్రాజెక్టే క్యాన్సిల్ అయిపోయిందంటూ వార్తలు రాసాగాయి. చివరకు 2024 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున ప్రశాంత్ వర్మ గారు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ను పెట్టారు. ప్రశాంత్ వర్మ, నందమూరి మోక్షజ్ఞతేజ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఒట్టి పుకార్లు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లన్నీ కూడా ఎస్ఎల్వి సినిమాస్ లెజెండ్ ప్రొడక్షన్స్ అఫీషియల్ అనే ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి మాత్రమే వస్తాయి. అక్కడ వచ్చేదే అధికారిక సమాచారం. సో మిగిలిన వార్తలను ఏవి నమ్మకండి అంటూ ప్రశాంత్ వర్మ గారు సైతం ఓ పోస్ట్ను పెట్టారు. ఆయన ఆ పోస్ట్ను పెట్టి దాదాపుగా 10 నెలలు కావస్తుంది. అయినా సరే మోక్షజ్ఞతో సినిమా స్టార్ట్ అవనే లేదు. ఈ మధ్యలోనే ఓ ఫంక్షన్లో ప్రశాంత్ వర్మ గారిని ఓ జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగారు. మోక్షజ్ఞ గారితో మీ సినిమా ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఉందా లేదా ఆగిపోయిందా అని నేరుగా ప్రశాంత్ వర్మ గారిని అడిగితే అది నిర్మాతల చేతుల్లోనే ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నది నిర్మాతలు ప్రకటిస్తారు, అంతకుమించి నేను చెప్పలేను అంటూ 2 ముక్కల్లో ఆ ప్రశ్నకు సమాధానాన్ని ముగించారు. అంతకంటే ఒక్క ముక్క కూడా ఎక్కువ చెప్పలేని పరిస్థితుల్లో ప్రశాంత్ వర్మ గారు ఉండిపోయారు.
మరో 4 నెలలు గడిస్తే హనుమాన్ సినిమా విడుదలయ్యి సరిగ్గా 2 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సినిమాలో హీరోగా నడిచిన తేజ సజ్జా గారి నుంచి మిరాయి సినిమా కూడా వస్తుంది. కానీ ప్రశాంత్ వర్మ గారి నుంచి మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఏ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందో కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి. హనుమాన్ 2 సినిమాను లైన్లో పెట్టారు. అదే సమయంలో ప్రభాస్తో ఓ సినిమా ఉంటుందంటున్నారు. ఓ నిర్మాత కొడుకుతో ఓ సినిమాను తీయాల్సి ఉంది. మరో ఉమెన్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా కూడా పెండింగ్లో ఉంది. వాటిని ఆయన శిష్యులు తెరకెక్కిస్తారని అంటున్నారు. కానీ వాటి విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి కనిపించడం లేదు. హనుమాన్ సినిమాతో వచ్చిన ఇమేజ్ను ప్రశాంత్ వర్మ గారు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారేమో అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఆ సినిమా ద్వారా వచ్చిన స్టార్డమ్ను తేజ సజ్జా సరిగ్గా వాడుకుంటూ తన కెరీర్ను జాగ్రత్తగా బిల్డప్ చేసుకుంటుంటే ప్రశాంత్ వర్మ గారు మాత్రం ఆ దిశగా కరెక్ట్గా అడుగులు వేయలేకపోతున్నారన్నది నిజం. అయితే ప్రశాంత్ వర్మ నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాకపోవడానికి ప్రధాన కారణం మాత్రం బాలయ్య గారి కొడుకు మోక్షజ్ఞ గారి అన్నది నిజం. ప్రశాంత్ వర్మ గారు చెప్పిన కథకు ఓకే చెప్పి లుక్ టెస్ట్లు కూడా చేసుకుని ఓ పోస్టర్ను కూడా బయటకు వదిలి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత కూడా సడన్గా రాత్రికి రాత్రే ఈ సినిమాను వద్దు అని ఆయన ఎందుకు డిసైడ్ చేసుకున్నారన్న దానికి ఇప్పటి వరకు కరెక్ట్ సమాధానమే రాలేదు. అసలు ప్రశాంత్ వర్మతో ఆ సినిమాను తీస్తారా లేదా అన్నదానికి కూడా సమాధానం లేదు. అసలు మోక్షజ్ఞ తేజ గారి మనసు మార్చింది ఎవరు అన్నదానికి కూడా నందమూరి కాంపౌండ్ నుంచి అసలు ఆన్సరే లేదు. ఏ బోయపాటితోనో ఏ రాఘవేంద్రరావు గారితోనో మోక్షజ్ఞను లాంచ్ చేసే పరిస్థితి ఉంటే వాళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రకటన వచ్చి ఉంటే నెట్టింట మిక్స్డ్ రెస్పాన్సే వచ్చి ఉండేది. ప్రశాంత్ వర్మ గారితో ప్రాజెక్ట్ అనగానే ఓ రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరానికి చెందిన దర్శకుడిని సెలెక్ట్ చేసుకుని బాలయ్య గారు మంచి పనే చేశారని అంతా మెచ్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ మోక్షజ్ఞ గారి మనసే కాదు బాలయ్య గారి మనసు కూడా మారిపోయింది. ప్రశాంత్ వర్మ గారితో సినిమాను అర్ధాంతరంగా పక్కన పెట్టేసి మరో కొత్త కథను వెతకడం స్టార్ట్ చేశారు. బాలయ్య గారు ఆ నిర్ణయం తీసుకుని ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన ప్రకటనే లేదు. సెప్టెంబర్ 6వ తారీఖు మోక్షజ్ఞ గారి పుట్టినరోజు అని చెప్పుకున్నాం కదా. గతేడాది ఆయన పుట్టినరోజునే ప్రశాంత్ వర్మతో సినిమా అంటూ ప్రకటన వచ్చింది. ఆ సినిమా వాయిదా పడిన సంగతిని పక్కన పెడితే మోక్షజ్ఞకు మరో పుట్టినరోజు వచ్చినా కూడా మరో సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ మధ్యనే నారా రోహిత్ ఓ విషయాన్ని బయటపెట్టాడు. నీ నుంచి సినిమా ఎప్పుడు వస్తుందని నేను అడిగానంటూనే ఓ మంచి లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడంటూ ఓ విషయాన్ని బయట పెట్టాడు. అంటే సోషియో ఫాంటసీ మాస్ మసాలా సినిమాలతో కాకుండా ఓ లవ్ స్టోరీతో సినీ ఎంట్రీ ఇవ్వాలని మోక్షజ్ఞ తేజ భావిస్తున్నాడనమాట. అలాంటి కథ కోసమే చాలా కథలను ఇప్పటికీ వింటూ ఉన్నాడట. కానీ ఇంతవరకు ఏ ఒక్క కథను కూడా ఆయన ఫైనల్ చేయలేదు. 1994 సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖున మోక్షజ్ఞ గారు జన్మించారు. అంటే మోక్షజ్ఞ తేజకు ప్రస్తుతం 32 ఏళ్ళు అన్నమాట. 31 ఏళ్ళు పూర్తయినా 32వ ఏడు నడుస్తున్నా ఇప్పటి వరకు కూడా మోక్షజ్ఞ గారు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది లేదు. ఆయన కంటే చిన్న వయసు వాళ్ళు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. 1కి 4-5 సినిమాలను కూడా తీసి హిట్లు కొడుతున్నారు. అంతెందుకు తేజ సజ్జా గారికి పట్టుమని 30 ఏళ్ల వయసు కూడా లేనేలేదు. అయినా సరే ఇప్పటికే ఆయన లీడ్ రోల్లో నడిచిన సినిమాలు ఎన్ని వచ్చాయో హీరోగా ఆయన రేంజ్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. తేజ సజ్జా లాంటి యంగ్ హీరోలు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తెగ కష్టపడుతుంటే మోక్షజ్ఞ తేజ గారు మాత్రం అన్నీ అందుబాటులో ఉండి అంటే సినిమా స్టార్ట్ అయ్యే పరిస్థితులు ఉండి కూడా ఎందుకు సినీ ఎంట్రీ ఇవ్వడం లేదన్నదే నందమూరి అభిమానుల ప్రశ్న. అసలు మోక్షజ్ఞ తేజకు సినీ ఇండస్ట్రీలోకి రావాలని ఉందా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఓ సెక్షన్ ఆడియన్స్ నుంచి ఓ వార్త వినిపిస్తూ ఉంటుంది. మోక్షజ్ఞ తేజకు అసలు సినిమాల్లోకి రావాలని లేదు, యాక్టింగ్ అస్సలు ఇష్టం లేదు. బాలయ్య గారే వారసత్వాన్ని నిలపడం కోసం అంటూ మోక్షుపై ఒత్తిడి తెస్తున్నారు. పనిగొట్టుకుని మరి యాక్టింగ్లో శిక్షణ ఇప్పించారు. ప్రశాంత్ వర్మతో ప్రాజెక్టును కూడా సెట్ చేసి పెట్టారు. కానీ సినిమాలంటే మోక్షకు ఇష్టం లేకపోవడం వల్లే రాత్రికి రాత్రే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ ఓ సెక్షన్ ఆడియన్స్ నుంచి కామెంట్లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కానీ ఈ వార్తల పట్ల మోక్షు ఏనాడు రియాక్ట్ అవ్వలేదు. బాలయ్య గారు కూడా ఏనాడు ఈ విషయంపై స్పందించలేదు. బాలయ్య సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నా ఒక్కటంటే ఒక్కదానిలో కూడా ఎప్పుడూ మోక్షు పాల్గొనలేదు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో మోక్షు పాల్గొన్నప్పటికీ చాలా లో ప్రొఫైల్ను మోక్షజ్ఞ తేజ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కువగా బయటకు రావు. ఈ విషయాలను బట్టే ఆయనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదన్న వార్తలు నిజమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. లేకుంటే హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసిన తర్వాత ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ సెట్ అయితే ఎవరైనా వద్దనుకుంటారా? మోక్ష మాత్రం ఆ ఛాన్స్ను సైతం రిజెక్ట్ చేశారంటే తెర వెనక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్నది నిజం. ఆదిత్య 369 సినిమా సీక్వెల్తోనే మోక్షను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టించాలని బాలయ్య ఆశ అన్నది మరో వార్త. అయితే ఆయన ఆ ప్రాజెక్టు గురించి ఎన్నో ఏళ్లుగా చెప్తూనే వస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది లేదు. క్రిష్ గారితో ఆ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రిష్ గారితో ఆ సినిమాను తీయటం కంటే కూడా మోక్షను ప్రశాంత్ వర్మ గారి చేతుల్లో పెడితేనే బెటర్ అన్నది నందమూరి అభిమానుల ఆశే కాదు, సగటు సినీ ప్రియుడి సలహా కూడా.
చూడాలి మరి మోక్షు మొదటి సినిమా ఏదవుతుందో, అసలు ఆయన సినిమాల్లోకి వస్తారో రారో అన్నది. ఇదండి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.